బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో రాత్రి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గాలివాన బీభత్సానికి వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలి పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఇక డోర్నకల్ మండలం చిలుకోడు సొసైటీ సెంటర్లో వరిధాన్యం తడిసి ముద్దయ్యాయి. వెన్నారం గ్రామానికి చెందిన కొప్పుల ఉప్పలయ్య 2 ఎకరాల మామిడి తోట సైతం నేలమట్టం కావడంతో రైతులు కన్నీరు మున్నీరు అయ్యారు. ఇక బలపాల గ్రామానికి చెందిన ఏటుకూరి నాగేశ్వరరావు కౌలు తీసుకున్న 12 ఎకరాల మామిడి తోట మామిడికాయలు నేలమట్టమయ్యాయి. కన్నెగుండ్ల, తోడెళ్లగూడెం, హన్యతాండ, గొల్లచర్ల, బలపాల, ములకలపల్లి, బొడ్రాయి తండ, సంకిస, తెల్లబండ తండ, దుబ్బతండ గ్రామాల్లోని పలువురు ఇంటిపై కప్పులు, రేకులు ఎగిరిపడ్డాయి. ఇక ఇంట్లో ఉన్న విలువైన సామాన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం చెల్లించి బాధితులను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో రాత్రి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గాలివాన బీభత్సానికి వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలి పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. డోర్నకల్ మండలం చిలుకోడు సొసైటీ సెంటర్లో వరిధాన్యం తడిసి ముద్దయింది. ఇక వెన్నారం గ్రామానికి చెందిన కొప్పుల ఉప్పలయ్య 2 ఎకరాలు మామిడి తోట సైతం నేలమట్టం కావడంతో రైతులు కన్నీరు మున్నీరయ్యారు. ఇక బలపాల గ్రామానికి చెందిన ఏటూరి నాగేశ్వరరావు కౌలు తీసుకున్న 12 ఎకరాల మామిడి తోట మామిడికాయలు నేలమట్టమయ్యాయి. ఇక కన్నెగుండ్ల, తోడెళ్లగూడెం, హున్యతాండ, గొల్లచర్ల, బలపాల, ములకలపల్లి, బొడ్రాయి తాండ, సంకిస, తెల్లబండ తాండ, దుబ్బతాండ గ్రామాల్లోని పలువురు ఇంటిపై కప్పులు, రేకులు ఎగిరిపోయాయి. ఇక ఇంట్లో ఉన్న విలువైన సామాన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం చెల్లించి బాధితులను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. నా పేరు తోడేలగూడెం. మాది రాత్రి వచ్చిన గాలి దుమ్ముకి తెచ్చిపోయింది. బియ్యం బస్తాలు, ఇంట్లో ఉన్న వస్తువులు, బట్టలు మొత్తం తడిసిపోయినాయి. మీరే ఆదుకోవాలి, ప్రభుత్వాన్ని ఆదుకోవాలి. 3 ఎకరాల తోటల్లో ఒక 50-60 చెట్లు పడిపోయినాయి. ప్రభుత్వం ఆదుకోవాలి. వానకి గాలికి పడిపోయింది. గాలికి వచ్చిన పంట మొత్తం ఆగమైపోయినది. ప్రభుత్వం ఆదుకోవాలి అని కోరుతున్నాను. గ్రామ రైతుని, అదేవిధంగా మాజీ సర్పంచుని. రాత్రి కురిసిన అకాల వర్షానికి గ్రామంలో రైతుల స్తంభాలు దాదాపు ఒక 10 కూలిపోయినాయి. అదేవిధంగా ఎన్ఆర్ఎం ఐకేపీ సెంటర్లో రైతులు పోసిన ఒడ్లు పట్టాలు వేసిపోయి తడిసిపోయినాయి. తక్షణమే ప్రభుత్వం తడిసిన వడ్లని కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి మామిడి తోటలు నేల రాలి నష్టం జరిగింది. ఈ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరుకుంటున్నాను.